రైతుల పక్షాన నిలిస్తే ములుగు జిల్లా కలెక్టర్ను కాంగ్రెస్ కార్యకర్త అంటారా అని కేటీఆర్పై మండిపడ్డారు మంత్రి సీతక్క. నకిలీ విత్తనాలతో రైతుల చావుకు కారణమైన దళారుల నుంచి రైతులకు పరిహారం ఇప్పించడంలో కలెక్టర్ తప్పేంటని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన 900 మంది రైతులకు పరిహారం ఇప్పిస్తే కలెక్టర్ను అధికార పార్టీ కార్యకర్తతో పోల్చడం సరైంది కాదన్నారు. కేటీఆర్ దళారుల పక్షపాత లేక రైతుల పక్షపాత స్పష్టం చేయాలన్నారు. బీఆర్ఎస్ సర్కారు వస్తే కలెక్టర్ను రాష్ట్రంలో లేకుండా చేస్తామనడం సరైందేనా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఏదో హంగామా చేశారు. ఆ రోజు రైతుల కోసం ఒక రాష్ట్ర మంత్రి గారు వస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, నేనంటే లోకల్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నాడంటే కూడా వాళ్ళ కడుపులో అక్కడ రైతులకు న్యాయం జరగద్దనేది ఉంది. అందుకని అసలు జరిగిన నష్టం బయటికి రావద్దని ఉంది. దాంతో వేరే సమస్య మీద పర్మిషన్ లేకున్నా కొద్దిగా వేరే తెల్లారి పెట్టుకోమన్నా కూడా ఆ రోజే కావాలని చేసింది. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వద్దు, వాళ్ళ దళారీలను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ములుగులో కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. దీని మీద ఇది ఎందుకంటే సాక్షాత్ కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం తప్ప. అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండోలు వేసుకొని నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవస్థ, నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా ఏంటిదనేది స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కన్నాయగూడెం, వాజేడు, వెంకటాపురం ఈ 3 మండలాల రైతులకు న్యాయం చేసిన కలెక్టర్ను ఎందుకు శిక్షించాలని మీ దళారి నరసింహమూర్తి మాట్లాడిండో మీరు స్పష్టం చేయాలని. ప్రైవేటు కంపెనీల మెడలు వంచిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి అనుగుణంగా రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిచి వాళ్ళు ఒక్కొక్క రైతుకు 60,000, 70,000, లక్ష నష్టపరిహారం ఇచ్చింది. ఇవాళ మా తప్ప, కలెక్టర్ తప్ప. ఈరోజు ఆ నరసింహమూర్తి అంటాడు కేటీఆర్ దగ్గర నా యావత్ ఆస్తి అమ్మైనా పర్వాలేదు, కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు, ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అంటే ఇది ఎవరి ప్రయోజనాలు? అంటే ఒక వ్యక్తి ఇవాళ దళారీ వ్యవస్థ చేస్తాడు, సింజెంట్ ఆ కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తాడు, వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతాడు, రైతులు నష్టపోతారు. రైతులను నష్టాన్ని మేము అంచనా వేసి కలెక్టర్ ద్వారా, డిఏఓ ద్వారా, ఏఓల ద్వారా, మరి ఎంఆర్ఓల ద్వారా కమిటీలు వేసి మొత్తం సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు. కొంతమందికి పనిచేసే పరిపాలకులు ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేయకుండా దళారీల కోసం, ఏజెంట్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే మీకు మంచిదా? దీని మీద స్పష్టత తెలియచేయాలని కోరుకుంటున్నాను.